మీరు స్టార్టింగ్ ఇంత ప్రైస్ కాకుండా తక్కువ నుంచి ఎక్కువ చూపించండి, లేకపోతే మా ఆయన కంగారు పడిపోతారు. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి? అంటే నేను ముసల్దాన్లా కనిపించానా? ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఏంటి అస్మాన్ ఇవిడే కొనుక్కుంటుంది అని అనుకుంటున్నారా? నా కోసం కాదు, ఈసారి మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్ ఉందనమాట. అయితే మా అక్క నా సెలెక్షన్ బాగుంటుందని చెప్పి నన్ను కొనమన్నది. వాళ్ళకి తెలీదు, మా ఆవిడ ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని సుష్మాకి అప్పచెప్పారు పని, అది కూడా పట్టు చీరల విషయంలో. ఇంకా ఆడ పని అయిపోయినట్టే. ఏం కాదు, నేను ఎక్కువ ఖర్చు పెట్టకూడదని చెప్పి రవి తీసుకెళ్తున్నాను. వాట్ ఎన్ ఐడియా సర్జీ. నేనెందుకు కంట్రోల్ చేస్తాను, వాళ్ళు చూసుకుంటారు. ఏంటి సుష్మా ఎందుకు ఖర్చు పెట్టింది, నువ్వే కట్టు అంటారేమో. అప్పుడు నీకే బ్యాండ్ కాబట్టి నువ్వు కంట్రోల్ చేయాలి. అలా ఏం లేదు, నానే రీజనబుల్ గా తీసుకుంటా. సరే, సో ఇప్పుడైతే అమీర్పేటలో అయితే షాప్ ఉందంట, నారాయణి సిల్క్స్. నారాయణ సిల్క్ షాప్. అక్కడ రీజనబుల్ గా ఉంటాయని ఆవిడ గారు కనుక్కుంది. కాబట్టి ఇప్పుడైతే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి చూపిద్దాం. అక్కడ నుంచి మీకు చూపిస్తా, మంచి శారీ సెలెక్ట్ చేస్తా ఈసారి. నాకు కొడుకుంటావా? చూద్దాం, నువ్వు బ్యాండ్ వేయడానికి నేను తీసుకెళ్తాం. కరెక్ట్ గా కనిపెట్టావు. ఫైనల్లీ కాంచీపురం నారాయణి సిల్క్స్కి వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ పట్టు శారీస్ ఉంటాయి అండ్ చాలా ఫేమస్ అంట. అంటే ప్యూర్ పట్టు, మంచి పట్టు దొరుకుతుంది. సో ఫస్ట్ ఒక రౌండ్ వేసి ఎవరినైనా అడుగుదాం ఇక్కడ అని. ఇక్కడికి వెళ్తాం. పట్టు చీరలు చూపించరా మంచివి, అన్ని ప్రైస్ రేంజ్ చూపించండి, అంటే కాస్ట్లీ అని. లేదండి, ఇప్పుడే కొత్త స్టాక్ వచ్చిందన్నమాట, చెక్ చేస్తామండి ఓపెన్ చేసి. సో మన ఏంటంటే కొత్త స్టాక్ రాగానే చెక్ చేసి పెడతామండి మనం. ఆయన అనుకోకుండా ఓపెన్ చేశారు, మనం వచ్చాం. ఇదేం పట్టండి? ఇప్పుడు న్యూ ట్రెండ్ అండి ఇది. ఓకే, కంచి పట్టులో టిష్యూ అన్నమాట అండి. ఓకే, టిష్యూ విత్ 4 ప్లే. మీకు 4 ప్లే అంటే ఇక్కడ దీంట్లో ఒక 4 కలర్స్ తో దీన్ని లోపల డిజైన్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇక గోల్డ్, ఆరెంజ్, గ్రీన్ అవన్నీ కలిపి మనకి వస్తామట. దీన్ని 4 ప్లే అంటారు. అంటే యాక్చువల్గా ఇది మాకు కాదు, మా అక్క వాళ్ళ పాపకి. అక్క వాళ్ళ పాపకి ఫంక్షన్ ఉంటే తనకి ఎంగ వాళ్ళకి. సో అయితే న్యూ మోడల్స్ చూపించాలి. అంటే నేను ముసల్దాన్లా కనిపించానా? ఓకే, అంటే అన్ని చూపించండి. మా ఆయన స్టార్టింగ్ ఎక్కువ ప్రైస్ అంటే భయపడిపోతారు, అందుకని. మొత్తం ఫంక్షన్ ఉంది, అంతా జనాలు ఉన్నారు. ఇది పెళ్లి జరుగుంటే. అవును, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఈ ఫంక్షన్ తగ్గట్టు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా మనం ఓనీ ఫంక్షన్ అయితే ఇది మా డాడీ మమ్మీ అనుకోవచ్చు. సరే, నేను మీకు సపోర్ట్ చేస్తాను. వేరే వాళ్ళు అనుకుంటే పక్కింటి వాళ్ళు మీరు స్టార్టింగ్ ఇంత ప్రైస్ కాకుండా తక్కువ నుంచి ఎక్కువ చూపించండి, లేకపోతే మా ఆయన కంగారు పడిపోతారు. పైన 51 కొట్టేశారు. అది మార్కెట్ రేట్ అండి, డిస్కౌంట్ అండి. కొత్త స్టాక్ లో కూడా డిస్కౌంట్ ఉంది. అంటే కాదండి, మనం ఎట్లా అంటే మార్కెట్ కన్నా రేట్ తక్కువ ఇస్తాం అన్నమాట. ఎందుకంటే మనం సొంత కంపెనీ ఇస్తాం ఇదంతా. ఇది మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది నేయడానికి మనకి మినిమం ఒక 20 days టైం పడుతుందండి. 20 days ఒక చీరకండి. ఒక చీరకి 20 days టైం పడుతుందంట వీళ్ళకి. అంటే నిజంగా ఏమంటారు, హ్యాండ్లూమ్ వాళ్ళు, హ్యాండ్లూమే కదంట, హ్యాండ్లూమ్ వాళ్ళు ఎంతో కష్టపడితే జాగ్రత్తగా నేస్తే ఈ లైన్స్ మనకి నీట్గా వస్తాయి. పాపం చేనేత కార్మికులు అది బాగా కష్టపడుతుంటారు అంటారు. దీని బ్లౌజ్ కూడా చూద్దాం. ఇది గోల్డ్ అంటారు కొంత. గోల్డ్ టిష్యూ. గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ అంటారు. లేదండి, అదే కాదండి. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ బ్రిగేడ్ వచ్చిందండి. స్మాల్ డిజైన్ అనమాట, చిన్న స్మాల్ ఫ్లవర్. అంటే ఆ శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ ని వాళ్ళు డిజైన్ చేశారు అన్నమాట. దగ్గర నుంచి చూస్తే ఒకలాగా, దూరం నుంచి చూస్తే ఒక కలర్, అంటే షేడ్స్ కనిపిస్తున్నాయి. మనం 4 ప్లే కదా మనకి, ఏంటంటే ఆ దగ్గర నుంచి చూస్తే కనిపించింది మనకి అన్నమాట. నెక్స్ట్ సిల్వర్ విత్ మీనా కనిపిస్తుంది దాంట్లోని. అవును, దగ్గర నుంచి చూసి హీరోయిన్ మీనా. మా ఆయన అలా జోకులు వేస్తుంటారు. జరీని మీనా అంటారు అన్నమాట. గ్రీన్ నా మీనా అంటారు. లేదు, కలర్ జరీ ఏమొస్తే మీనా అంటారు. ఓహో, బాగుందండి.
నెక్స్ట్ సారీ చూపించరా, మంచి మంచి బ్రైట్ కలర్స్ చూపించండి. పాపకే అని కాదు, మా పెద్దవాళ్ళు కూడా రకరకాల అందరు కలిపి పాపకి కాస్ట్లీ తీసుకుంటాం. అలాగే. నాకు కూడా నిన్ను బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఒకసారి మీ అక్కకి ఫోన్ చేసి కొన్ని సెలెక్ట్ చేసి చూపిద్దామని. ఈ కలర్ బాగుంది. బేబీ పింక్. ఇప్పుడు ఈ పెద్ద బోర్డర్ వస్తుంది సార్, పెద్ద బోర్డర్ ప్లస్ ఏమో సిల్వర్ జరీ. ఇదేంటి, ఇదేం పట్టు? ఇది కూడా కంచి పట్టు అండి. కంచి పట్టు టిష్యూ అన్నమాట. ఓకే 22. ఓకే అది ఇందాక దాంతో పోలిస్తే 22. చాలా లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, ప్లస్ ఊరికే ఫోల్డ్ అయ్యేటట్టు ఉంది కదా పట్టు. ఇప్పుడు చిన్న చిన్న ఎంగోలు ఏంటంటే బరువు మొయిలిపోతున్నారు కదా, లైట్ వెయిట్ కూడా చేస్తుంటాం అన్నమాట. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ శారీ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. ఓకే, కావాలంటే మనం మగ్గం వర్క్ చేయించుకోవచ్చు. హైదరాబాదేనా ఇది? హైదరాబాద్ లోనే తయారు చేస్తారా? ఏదండి ఇవి కంచిలో చేస్తారు. అందుకేనా కాంచీపురం నారాయణ రాశారు? అవునండి. మీకంటూ అక్కడ కొంతమంది మనుషుల్ని ఉంటారు, మనం ఒక్కలు సపరేట్గా ఉంటామంటే మనం చెప్తే వాళ్ళు మన డిజైన్ ఇస్తాం, వాళ్ళు చేస్తుంటారు. ఓకే, ఇది బాగుంది కదా, ఈ చీర బాగుంది యాక్చువల్గా. తర్వాత పెట్టండిలేండి పక్కకి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సారీ చూపించరా. ఇక్కడ అన్ని పట్టు చీరలే కదా మొత్తం? లేదండి, మన దగ్గర ఫ్యాన్సీ కూడా ఉంటాయండి. మన దగ్గర ఫ్యాన్సీ కూడా ఉంటాయి. ఇక్కడ ఓన్లీ పట్టు చీరలు, ఎక్స్క్లూజివ్ పట్టు చీరలు. అంటే మా అక్క నాకు అలా చెప్పింది, ఆ షాప్కి వెళ్ళి అక్కడ బాగుంటాయి అని. నేను అందుకని అలా అనుకున్నా. సో అక్కకు కూడా తెలీదు బాగుంటాయి మా అక్క కూకట్పల్లిలో, అందుకని ఇక్కడ వస్తారేమో చెప్పారు. నెక్స్ట్ ఇది ఒక కొత్త మోడల్ మేడం. ఇది ఓకే కంచి పట్టులోనే మీకు 3 వర్క్లు ఇచ్చాడు. ఓకే, ఇదంతా కాపర్ అండి. అవును, బోర్డర్ లో సిల్వర్ ఇచ్చాడు. ఇదంతా మీనా అనమాట అండి. ఓకే, ఇలా 3 కలర్స్ 4 కలర్స్ చేస్తే మీనా అంటారు. దాంట్లో కూడా నేత ఏదో ఏదో ఉంటుంది. నైస్, ఇప్పుడు అర్థమైంది. నేను ఇందా నుంచి మీనా మీనా అంటే అది డిజైన్ ఏమో అనుకుంటా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా, ఇప్పుడు ఈ డిజైన్ ఇలా వీవింగ్ ఉంది కాబట్టి ఇవ్వండి, బ్లౌజ్ ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు అండి. ఓకే, ఈ డిజైన్ కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది మీకు. ఈ శారీలో కలిపి నేస్తారు అన్నమాట. దీన్ని చూడండి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. అవును, ఇది ఎంత? ఇది ఎంత? 20,900. 20,000. రాను నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదేంటంటే ఇది మీకు ఇది ఫుల్ జరీలో వస్తుంది. నేతంతా మా ఆయనకి నచ్చుతుంది. మీరు మా ఆయన అన్నట్టే రాను రాను తగ్గిస్తున్నారు, కానీ చాలా మంది 18,000. మీకోసం కొంచెం తగ్గిస్తూ. ఇంకోటి ఏంటంటే ఇది ఇంత కలర్ డెప్త్ రావాలంటే హ్యాండ్లూమ్లోనే వస్తుంది ఓన్లీ. అంటే హ్యాండ్లూమ్ వేసిన చీరలో మాత్రమే మీకు ఇంత డెప్త్ వస్తుంది కలర్, లేదంటే ఇంత క్లారిటీ కాస్ట్ మనకు కనిపించామండి. ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు అంచా స్టైల్ అది. ఇప్పుడు ఇంకా ఇక్కడ వరకు ఉంటది, ఇంకా పైకి అడుగుతున్నారు. ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? దీని బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇస్తారండి. ఇలా ప్లెయిన్ నైస్. శారీ ఫుల్ బ్రొకెట్ ఉంటే బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుంది. హ్యాండ్స్ వర్క్ ఈ చీర పక్కన పెట్టరా, ఇది కూడా పక్కన పెడదాం. ఇందులో మనకి కలర్స్ కూడా ఉంటాయా అండి? లేదండి, కలర్స్ రాకపోయినా వేరే వేరే డిజైన్స్ వస్తాయి, మోడల్స్ వస్తాయి. ఓ, అయితే చూపించండి ఇంకా. ఓకేనండి. సో నాకైతే ఇక్కడ బాగా నచ్చుతున్నాయి. ఈ రెడ్ కలర్ అయితే, రెడ్ ఇందాక పింక్ కూడా చాలా బాగా నచ్చాయి. ఇంకా కలెక్షన్స్ చూసి అంటే అన్నిట్లోంచి మనకి ఏది బెస్ట్ అనిపించిందో అదైతే తీసుకుందాం. సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి సో అన్ని ఇంకా చూసి మా ఆయన జోకులు వేస్తున్నారు ఊరికే. తినేసి మమ్మల్ని షాప్ లోంచి పంపించేంత వరకు మేము ఉండి ఏమంటే షట్టర్లు వేస్తే వెళ్ళండి అనేంత వరకు ఉంటాం. ఇది బాగుందండి. ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ప్లెయిన్ వచ్చిందా? ప్లెయిన్ వస్తుంది. నాకు ఈ చీర కూడా బాగా నచ్చింది. గోవిందా, నేను ఇప్పుడు ఏం చేయను గోవిందా? ఒకవేళ మీకు ఏదైనా చీర నచ్చింది అంటే కామెంట్స్ లో చెప్పండి బాబు. ఏదో ఒకటి చేసి త్వరగా మేనేజ్ చేయవా? నా కోసం 4-5 చీరలు అప్పుడు నాకు నచ్చుతున్నాయి. మరి ఇది బాగుందా? రెడ్ అండ్ గ్రీన్ అనేది వెరీ కామన్. ఇది నాకు అంటే కొత్తగా. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ లెమన్ ఎల్లో యూస్ చేయడం వల్ల నేను నల్లగా కనిపిస్తానేమో. నీకు కాదు కదా, నువ్వెందుకు ప్రతిదీ నాకంటావు? అంటే ఒకవేళ మా అక్కల పాప నా కలర్ కాంప్లెక్షన్ కదా. ఇది 22,000 అంట కాబట్టి ఎనీ కాస్ట్ నీకు ఇది కాదు. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. కుళ్ళు. ఇదిగోండి, ఇదైతే మీకు చాలా గ్రేట్గా ఉంటుంది. అంటే మీరు మా మాటలు వినేశారనమాట. ఏది కస్టమర్లు ఏమనుకున్నారో వినడమే మా పని అండి. అమ్మ నాయన వాళ్ళ మేడం, ఇది వచ్చేసి మీకు ట్రెడిషనల్ కంచి బార్డర్ అనమాట. సరే, బార్డర్లో మీకు ఎంత హంసలు ఇచ్చారు. ఈ హంసలు వచ్చేసరికి ట్రెడిషనల్ గా ఒక చిహ్నం అనమాట. అది ఓకే, ఆటోమేటిక్ ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది అన్నమాట.
ఈవెన్ కలర్ కూడా చాలా అంటే రెగ్యులర్ కలర్ అయినా సరే ఎక్కువ మంది ఇష్టపడతారు బ్లూస్. కూడా బాడీ అంతా సిల్వర్ అండి, బార్డర్ కానీ పళ్ళు కానీ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కూడా వచ్చింది కదా. గోల్డ్ అండ్ సిల్వర్. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందా అండి? మీరు చూడకుండా బస్ చెప్పేసారండి. నేనేంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయి. దీంట్లో ఇంకా కలర్స్ కూడా వస్తాయి అంటే ఇందులో కలర్స్ ఉన్నాయా? డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఓకే చూపించండి. ఇది ఒక న్యూ కలర్ అండి ఇది. ఓకే ఇది మీకు డిఫరెంట్ డిజైన్, అసలు ఈ డిజైన్ కోసం మీకు చూపిస్తాను నేను ఒకసారి. దీంతో కాపర్, ఇది సిల్వర్, అవును గోల్డ్ అన్నమాట. ఇవన్నీ కలిపి దాంతో డిజైన్ చేశారు. మీకు బార్డర్ వచ్చేసరికి టోటల్ సిల్వర్ అండి. ఓకే ఇంకా ఏవో అంటే పట్టులో వెరైటీస్ ఏమైనా ఉన్నా అలా ఏమైనా చూపించండి. కలంకారీ వస్తుందండి. కలంకారియా పట్టులోనా? పట్టు మీద. ఓకే వావ్ ఇదేంటి సంక్రాంతికి వేసుకోవచ్చు రవి. ఇప్పుడు సంక్రాంతి కదండి, అందుకోసం సంక్రాంతి స్పెషల్ చేయించారన్నమాట. చూడు సంక్రాంతికి ఆవులు అవి ఉన్నాయి. నిజంగానే ఇది కృష్ణాష్టమి అయిపోయింది సుష్మా, కాబట్టి దీని మీద కాదు కాదు ఏమండి ఇది కృష్ణుడే కృష్ణుడు కాదండి అది. కృష్ణుడే కృష్ణుడే కానీ ఆవులు కూడా ఉన్నాయి కదా సంక్రాంతికి ఆవులు అవి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మా ఆవిడ ఫిక్స్ అయిపోద్ది కొనాలని. కలంకారీ అని చెప్పి కొత్తగా వస్తుంది, న్యూ డిజైన్స్ ఇవన్నీ అనమాట. ఈ ప్రింటింగ్ వేయడానికి మనకి మించుమించు 10 days పడుతుంది. 10 days ఓకే. ప్రింటింగ్ చేయించి దానికి ఆరి మొత్తం మనకి ఈ లుక్ రావడానికి 10 days పడుతుంది అన్నమాట. ఓకే ఇది మొత్తం ప్రింట్ అన్నమాట. ఓకే ప్లెయిన్ మీద ప్రింట్ ప్రింట్ చేస్తారు. ప్రైస్ ఎలా అండి? ప్రైస్ చాలా తక్కువ మేడం, చాలా అంటే చాలా అనమాట. 22,000 మార్కెట్లో 20 ఉంటుందండి, మన దగ్గర వచ్చేసరికి 17,000. 16,990 రూపాయలు. 5 రూపాయలు డిస్కౌంట్. 5 రూపాయలు డిస్కౌంట్ అండి. నువ్వు నీకోసం ఇది పక్కన పెట్టండి, ఇది నేను తీసుకుంటా. ఫంక్షన్లకి ఇలాంటి వేరు సుష్మా. ఫంక్షన్ కాదు సంక్రాంతి వస్తుంది కదా నా కోసం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. నా కోసం ఒక చీర కొనవారు అవి. సంక్రాంతి వస్తుంది కానీ నీకు ఎందుకు మామూలు చాలా ఉంటాయి డ్రెస్. పట్టు చీర కొనుక్కొని చాలా రోజులు అయిపోయింది, ఇది పక్కన పెట్టండి. మా ఆయన అలాగే అంటారు, తర్వాత కలర్స్ చూపిస్తారు కానీ. ఇంకా మంచి ప్రింట్ ఉన్నాయండి, ఇంకో 2-3 తీసుకుంది కానీ చూపిస్తాను. అయినా కరెక్ట్గా బాగా మంచి ఏం చూపిస్తే తెలుస్తుంది. బాగుంది కదా నిజంగానే, నాకు ఇలా యూనిక్ గా ఉంటే ఇష్టం. బాగానే ఉంది. సో వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే బాగుంది. అంటే మేము చాలా చోట్ల శారీస్ చూసాం కానీ ఇక్కడైతే ఇది నేను ఫస్ట్ టైం చూడండి. నేను ఫస్ట్ టైం చూడడం, అందుకే గట్టిగా మాట్లాడలేకపోతే నేను రేట్ కూడా. బ్లూ కూడా ఉందా ఇందులో? యాక్చువల్లీ ఇది కాపర్ మీద అన్నమాట అండి. ఇందాక మీరు చూసిందేమో సిల్వర్ మీద. అది చూపించండి. అది ఇది బాగుంది. పట్టు ప్యూర్ కాబట్టి మీకు చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ ఉందో. లైట్ వెయిట్ ఉంది, ఈజీ టు అంటే ఈజీ టు క్యారీ, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. నీకు ఏది నచ్చింది? ఇదే కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఇది డిఫరెంట్ గా ఉన్నాయి, బట్ నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. పట్టు చీరలు మామూలుగా ఏదో 500 రూపాయల చీరలో కూడా ఇలా రంగురంగులు ఉంటాయి కానీ ఇది నాకు ఏం నచ్చిందంటే కృష్ణుడి బొమ్మలో కూడా ఆ కళ ఉంది. అవును, అది నాకు బాగా అందంగా ఉన్నారు కృష్ణుడు. ఇది నేను రేట్ ఏమైనా చూసినా పట్టు చీర కన్నా కూడా ఆర్టిస్ట్ యొక్క శారీ మీద కృష్ణుడు కూడా అందంగా వచ్చాడు. ఈ శారీ నాకు నచ్చింది. తర్వాత ఇవి కూడా పక్కన పెడదాం. అక్కకు ఫోన్ చేసి ఏవి అన్నది. అక్క చీరలు చూపిస్తా నాకు. ఇది కలంకారీలో పట్టు అంట. ఇది ఒకటి ఇలా కనిపిస్తున్నాయా? కనిపిస్తుంది చూపించు. ఈ బ్లూ ఒకటి బాగా నచ్చింది. నేను అందుకే మిమ్మల్ని సేవ్ చేద్దామని వచ్చాను. ఫొటోస్ కూడా పంపిస్తాను నేను. ఈ కలర్ ఒకటి బాగుంది. ఇదా సుష్మా ఫొటోస్ తీస్తుంది, నేను వాటికి కింద కాస్ట్ అని రాసి పంపిస్తాను. చాలా ఇంపార్టెంట్ బాబు, దీన్ని నమ్ముకుంటే అదే 10,000 25,000కి వెళ్ళిపోతుంది. నువ్వు లిమిట్ లో చూడు. ఇదిగో నేను చెప్తున్నాను, నేను షాపింగ్ చెయ్యను నీకోసం. ఎన్ని తీసుకోవాలి? ఓకే డన్. కాస్ట్ లో ఫైనల్ రవి చేస్తాడు. బాయ్. పెట్టుబడి చీరలే చూద్దామన్నా కదా మీరు. చూపించండి. చాలా రేర్ కాంబినేషన్ అసలు. ఈ కాంబినేషన్ మనం చూద్దామన్నా దొరకవండి, ఎందుకంటే ఇది మనం చేయించుతాం కాబట్టి మనకి. ఇందులో కలర్సా? ఇందులో మోడల్స్ అండి. ఓకే ఏంటంటే ఇందులో మనకి అన్ని మోడల్స్ వస్తాయన్నమాట, కలర్స్ ఏ రావు అన్నమాట. ఓకే ఈ కలర్ బాగుంది. ఇది ఎలా ప్రైస్ మనకి? ఇది చాలా తక్కువ అండి. ఇది
ఎంత? వచ్చేసి మనకి 6,200 పడుతుంది. అవునా? అంతేనండి. డిస్కౌంట్ ఇది బాగుంది. ఇంక మార్కెట్లో 10,000 ఉంటుందండి. అవునా? రేట్ కనిపించట్లేదు నాకు. ఫస్ట్ అదే కావాలి, ఐ వాంట్. ఇప్పుడంతా కొత్తగా ఇప్పుడు ఈ కాపర్లు వస్తున్నాయండి ఎక్కువ. జరీ ఇప్పుడంతా ఫ్యాషన్ అన్నమాట అండి. కాదు, ఇప్పుడు ఇది జరీ ఇలా పట్టుకుంటే అవునండి. అంటే రఫ్ తెలుస్తుంది. అవునండి. ఇప్పుడు ఇది ఉంది కదా, అవును. ఇది చాలా స్మూత్ గా ఉన్నాయేంటి? ఇది అంతా అంటే దీంట్లో ప్యూరిటీ ఎక్కువ ఉందన్నమాట అండి ఇది. అవునా? అవును, అది purity నాలాంటి అంటే- ఏమనుకుంటాడు తెలుసా, ఇది సాఫ్ట్ ఏమంటారు ఫ్యాన్సీ శారీను, ఇది పట్టు శారీ అనుకుంటాం మేము. అంతేనండి, ఆడవాళ్ళు తెలుస్తాయి కాబట్టి వాళ్ళు. ఆవిడ కూడా ఏం తెలియదు. నన్ను ఎందుకు తెచ్చారనుకుందా? డబ్బులు కట్టడానికి తీసుకొచ్చా. ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందండి మనకి? దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇస్తారండి, ప్లెయిన్ ఇస్తారన్నమాట. ప్లెయిన్. ఓకే, పింక్ వచ్చింది. ఓకే ఓకే, డన్. ఇందులో మనకి ఆ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఇందులో అంటే మీకు అదే డిజైన్ అన్నమాట ఇది. సేమ్ ఇది కూడా ఏంటంటే గోల్డ్, సిల్వర్ అనమాట. ఇది బాగుంది. మీనా వర్క్ అన్నమాట ఇది. ఈ పింక్, ఆ గ్రీన్ ఏమైనా వచ్చినాయి చూసారా, ఇది సేమ్ ప్రైస్ అండి. ఇది కూడా ఓకే. మన దగ్గర ఇంచుమించుగా అంత రేట్ తక్కువ ఉంటాయండి. నేను ఓకే. అన్ని తక్కువ మా ఆయనకి ఒక డౌట్ వచ్చింది, పట్టు అసలు బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది అని. స్టార్టింగ్ 3,000 నుంచి కూడా ఉంటాయండి. 3,000 కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. చూపించండి. అది కూడా పట్టానండి ఇక్కడ నాకు తెలియదు. అవి కూడా చూపించండి. సార్ అవన్నీ న్యూ స్టాక్ అనమాట. రాగానే అలా పెట్టి మొత్తం చెక్ చేస్తాం సారీస్ మొత్తం. ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా? చెక్ చేస్తున్నాం కదా అలా అన్నమాట. ఏమైనా డ్యామేజ్ ఉంటే అన్నీ మనం పంపించేస్తాం. కూడా న్యూ స్టాక్ ఇదంతా న్యూ స్టాక్ ఏనండి ఇదంతాను. కాదు, ఇది థర్డ్ ఉన్నాయి, కాస్ట్లీ ఉండి తెచ్చినట్టు మీరు. కాస్ట్లీ కాదు సార్, మీరు అడిగిన రేంజ్ లోనే. ఎంత? మీరు అంతే 3,500 స్టార్టింగ్ అన్నమాట ఇది. నిజమా? ఇది బాగుంది కింద, ఇది బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, వర్క్లు. అవును. ఆ వర్క్ మీరు చేసుకునే కానీ మేమే చేసి ఇచ్చేస్తున్నాం తక్కువలో. ఓ, వర్క్ తో ఉన్న శారీ 3,000కి వస్తుందా? బ్లౌజ్ వర్క్ వస్తుందండి. బ్లౌజ్ కే మనకి 1,500 కదా స్టార్టింగ్. సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ గా వర్క్ మేమే చేస్తున్నాం అన్నమాట అండి. ఓకే. ఇదిగోండి, ఇది మగ్గం వర్కేనా అండి? ఇదేం మగ్గం వర్కేనండి. ఓకే. జస్ట్ ఇలా అవునవును, మగ్గం వర్కే. మీరు కావాలి బ్యాక్ షాట్ చూడొచ్చు మీరు. చూసాను నేను. ఓకేనా? బాగుంది. ఏంటిది? అది బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది. ఇది రేట్ కూడా చాలా తక్కువ అండి. ఇది ఎంత? 6,000 అండి. ఓకే, అవును, 6,195. ఇంత మంచి శారీని వర్క్ చేసి మేము ఇస్తాం. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి మనకి. ఇందులో కలర్స్ వస్తాయండి కానీ డిజైన్స్ మారుతాయండి అన్ని. డిజైన్స్ మారుతాయండి, బ్లౌజ్ వర్క్ కూడా మారుతుంది. పోస్ట్ స్టైల్ ఇది కొంగుముళ్ళు. కుంగుముడ్లు అంట. కొంగుముళ్ళు పూసలతో చేశారు. ఓకే, ఇలా చేయించుకుంటారు కొంతమంది. పక్కన పెట్టండి. చూసా, నేను ఫస్ట్ పక్కన ఒకటి పెట్టమన్నాను. ఇందులో కలర్స్ చూద్దాం, ఆగు. చాలా మోడల్స్ ఉన్నాయండి. సార్ అన్ని పక్కన ఉంటారు, చూపిస్తే ఇదిగోండి. ఇది అసలు చాలా అంటే చాలా రేట్ తక్కువ అండి. ఇది కొత్త మళ్ళీ ప్రజెంట్ రన్నింగ్ అన్నమాట. ఇది రేట్ చాలా తక్కువ అండి. ఇది 4,595 రూపీస్. ఇది బాగుంది. అంటే మీకు ఈ డిజైన్స్ మొత్తం మనకి కాస్ట్లీలో వస్తాయండి. 30,000-40,000 డిజైన్లు వచ్చాయన్ని వీళ్ళు దీని మీద తక్కువలో చేస్తున్నారు అన్నమాట. ఇలాంటి అందుబాటులో ఉండేలాగా ఇలాంటివి చూపించారనుకోండి, ఇది కొనేసి నేను చెప్తాను మా ఆవిడకి 40,000 చేరుకున్నానని చెప్తాను. నీ చేత సున్నా ఒకటే సుష్మా. ఏదో ఒక రోజు కాస్ట్లీ చీర కొనిపిస్తాను. సున్నా పెట్టేసాం అనుకో అయిపోయింది. సరే, అదే రేంజ్ లో ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇది కలర్ బాగుందండి. ఇది కూడా కొత్త మోడల్ అన్నమాట. ఇది బాగుంది. ఇది కూడా రేంజ్ చాలా తక్కువ ఉంది. ఇది కూడా ఇది డిఫరెంట్ గా ఉంది. అంటే నేను ఎందుకంటే అప్పుడప్పుడు ఎలా అంటాను, చీరల షాపింగ్ వేస్తే ఆడవారి మాటలకు అర్థాలు వేరే సినిమాలలాగా మా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా డైలాగ్ వేస్తూ. ఇది బాగుందండి. బ్రాంజ్ కలర్ ప్లెయిన్ వచ్చిందా బ్లౌజ్? లేదండి, బ్లౌజ్ ఏంటంటే మీకు కొంచెం సెల్ఫ్. సెల్ఫ్ ఎంబోజ్ అంటారు. ఓకే, సెల్ఫ్ అంబోజా? ఎంబోజ్. ఎంబోజ్. కొంచెం పైకి వచ్చింది. ఓకే. ఆ డిజైన్ కనిపించి కమిషన్ టచ్ చేస్తే ఎలా ఉంది? అది కూడా సేమ్ అండి. ఇది కూడా దీంట్లోనే బట్టి ఇది ఒక మోడల్. ఇది కూడా అదే రేంజ్ అన్నమాట. ఇది కూడా ఓకే. ఈ రేంజ్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర. ఓకే. అంటే తక్కువ రేంజ్ లో కస్టమర్ల కోసం మనం అన్ని ఇస్తున్నాం అన్నమాట. ఇది కూడా సెల్ఫ్ ఎంబోజా బ్లౌజ్? బ్లౌజ్ లేదంటే దీనికి ప్లెయిన్ ఎంబోజేనా? అవునండి, ఎంబోజే. ఇది గ్రే బాగుంది. ఎంత బాగుందో కాంబినేషన్ మీకు. ఇది కలర్ బాగుంది యాక్చువల్ గా. ఈ పళ్ళు బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ అన్నమాట. ఓకే. ఇది మళ్ళీ స్మూత్ గా ఉంది. ఇది అంటే ఆ ఫినిషింగ్ వల్ల మనకి అలా 4,395. నిజంగా చెప్తాను, చాలా బాగుంది. బాగుందా? 1000కి అసలు ఎవ్వరు కూడా కనిపెట్టలేదు. నిజంగానే చాలా బాగుంది. ఆ చీర చూపించరా, లైట్ గ్రీన్ ఫస్ట్ ది. ఇదండి. ఓకే. లైట్ పిస్తా గ్రే అన్నమాట.
20,000. అవును, కలర్ బాగుంది. దీనికి మనకి ఈ డిజైన్ టోటల్లీ అసలు వేరే మాట, దీని ఎంబోజింగ్ డిజైన్ అంటారు అన్నమాట. అది చూసారు అసలు ఎలా ఉంది అది? అవును, నేసి ఉంటుంది అన్నమాట ఇదంతా. కానీ ఇలా వాళ్ళు చూపిస్తూ ఉంటే మనం చూస్తూనే ఉంటామేమో ఇంకా. అవును, ఏది తీసుకోవాలో అర్థం కావట్లా. అందుకని కొన్ని డిఫరెంట్ కాదు. ఇప్పుడు ఈ రేంజ్ చూపించారు కదా, మన ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. ఫ్యాన్సీ చూద్దాం. ఫ్యాన్సీ అంటే ఓన్లీ పెట్టుబడులకి ముందు ఒక 5 చీరలు అన్నారండి. 5 చీరలు ఇవి తీద్దామా? అది చేద్దాం అన్నది. ఇందాక తీసినవి పక్కన పెట్టండి. ఈ 3 నాకు బాగా నచ్చాయి. ఇది ఒకటి పెడదామన్న పక్కన. కలంకారీ వద్దన్నారు. ఎక్కడ ఉన్నాను? 3 అన్నారు, గుర్తుందా? ఆహా, ఇది నాకు విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. నచ్చిందన్నా. నీకు కూడా చూద్దాం కానీ. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. తీసుకోం కదా, ఇంకా ఫైనల్ తర్వాత చేద్దాం. ఓకే. పెద్దవాళ్ళకి అడిగేది కదా, ఒకసారి ఐకొర్తు చూద్దాం మనకి కూడా. చూపించండి. ఐకొర్తు చేస్తే మనకి అంటే ఒకసారి ఇవి పెద్దవాళ్ళు కట్టుకోకూడదా? అంటే కట్టుకోవచ్చు, అలా ఏం లేదు. అంటే వాళ్ళ గురించి సెపరేట్ నేస్తున్నాం కదా మళ్ళీ. ఈ కలర్ పర్పుల్ బాగుంది. అవునండి. ఇది వెంకటగిరి పట్టు చీరలు అన్నమాట. ఇది మరి ఇందాక కాంచీపురం అన్నారు, వెంకటగిరి కూడా ఉంటుంది. అంటే అవునండి. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళకి వచ్చేసి ఇక వెంకటగిరిలోనే ఇస్తాం, ఓకే, వచ్చి అక్కడనే ఇస్తామండి. ఓకే ఓకే. ఇదిగోండి, ఇదంతా వెంకటగిరి పట్టు సో చీరలు. ఇక్కడ మనకి వెంకటగిరి పట్టు చీరలు కూడా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి. వీళ్ళకి కూడా పెద్ద బోర్డర్ తయారవుతాయండి. దీంట్లోనే వీళ్ళకి సెపరేట్ కొత్త రకాలు వస్తుందండి. దీని పేరు కుప్పడం శారీస్. కుప్పడం మీరు వినే ఉంటారు పేరు. నాకు తెలుసు కానీ అంటే అంత ఏమంటారు ఎక్స్పర్ట్ కాదు. ఇది కూడా పట్టే. వాళ్ళ కోసం కాటన్ స్టైల్ తయారు పట్టు అనమాట. ఎందుకంటే దీని 2 కలిపి మిక్స్ చేస్తారు. సో కాటన్ ఫీల్ కావాలనుకున్న వాళ్ళు ఇది వాడతారండి, పట్టు ఫీల్ కావాలనుకున్న అది వాడతారు. కాటన్ మిక్స్డ్ పట్టు. కాటన్. అవునండి. పేరే కుప్పడమా? చీర పేరు ఊరు పేరు శారీస్. లేదండి, చీర పేరు కుప్పడం శారీస్. కుప్పడం సారీస్. వాళ్ళ అమ్మగారికి రెండు సెలెక్ట్ చేయండి. 2 ఇవి ఇంకొక మోడల్ ఉందండి, ఒక్కటి చూసి మనం సరే అది ఇవ్వ గద్వాలు ఇవ్వ. యాక్చువల్లీ పెద్దవాళ్ళు చాలా మంది గద్వాలు అంటూ ఉంటారు. అవును, అరుంధతి సినిమాలో కూడా నేను విన్నాను. అసలు ఈ ఫీల్డ్ చూడండి ఒకసారి మీరు. గద్వాల్ చీర పట్టు, గద్వాల్ పట్టు. ఆ ఊరు నుంచి తెస్తారా? అక్కడ వేస్తారు. ఇది పెద్దవాళ్ళ కోసం సపరేట్గా నేసిన. ఓకే, గద్వాల్ పట్టు చీర. గద్వాల్ పట్టు. ఈ అంచు డిఫరెంట్ గా ఉందండి. అవునండి, వాళ్ళకి ఏంటంటే గుచ్చుకోకుండా ఉండడం కోసం పట్టు ఇది. సో ఎందుకంటే ఇది వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుందండి. ఇది కొన్ని ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నారు, ఆవిడ పైన అంచు ఉంటే వేసుకోరు. అలాంటివి కూడా ఉంటాయా? అలాంటివి కూడా ఉంటాయి. అంటే పట్టు చీర అలాంటి తయారు పట్టు వాడరు, కాటన్ లో ఉంటాయి. అవును, మా అమ్మమ్మ పట్టు చేయర్లేండి ఇప్పుడు. అలాంటి వాళ్ళ కోసమే ఇవి కూడా ఇది గుచ్చుకోదండి. ఇది ఉన్నది లేనట్టు ఉంటుంది మనకి. అవును, గుచ్చుకోవట్లే. నేను ముట్టుకున్న వాటిలో అసలు ఇది కొంచెం అవి రఫ్ గా ఉన్నాయి, ఇది స్మూత్ ఉన్నాయి. అవునండి, ఎందుకంటే పెద్దవాళ్ళ కోసం కాబట్టి బాగా స్మూత్ గా బాగుంది. ఇది కూడా ఇది కుప్పడంలో పెద్ద బోర్డర్ అన్నమాట. ఓకే. మామూలుగా కుప్పడంలో చిన్న బార్డర్స్ వస్తాయా? చిన్నవి వస్తే పెద్ద 2 వస్తాయి అన్నమాట. ఇది కొంచెం ఓకే. ఇది ఎలా ఉంది ప్రైస్ మనకి? ఇది కూడా చాలా తక్కువ మేడం. ఇది కూడా 6,400. మార్కెట్లో మన దగ్గర రేట్ తక్కువ ఉంది. ఇది కాటన్ ఫీల్, కాటన్ లా. అది కాటన్ పట్టు కలిపి మిక్స్ వస్తుంది. ఓకే, ఇది మనకి కట్టుకోవడానికి ఇబ్బంది అని అనిపించదు కదా? ఏమనిపిస్తుంది అండి. ఓకే, వాళ్ళకి ఫ్రీగా ఉంటుందండి పెద్దవాళ్ళకి. ఇదిని అది. ఓకే అండి, రేట్ పక్కన పెడతాను. అయిపోయిందా సెలక్షన్? ఫ్యాన్సీ ఒకటి చూద్దామన్నారు కదా, అది చూద్దాం. నేను ఒక చీర తీసుకుంటాను. సంక్రాంతి ఓకే అయితే అది అవసరం లేదు. అదే మరి ఫంక్షన్ కి అందరికి వచ్చింది. ఒకటి భోగికి అన్ని అవసరం ఇప్పుడు అవసరం అని అడుగుతున్నాను. కదండి భోగి, సంక్రాంతి, భోగి, కనుము, ముక్కనుము 4 ఉంటాయి. ఓ మహానుభావా, ఓ మహర్షి, నేను నీకేం అపకారం చేశాను నాయన? నేను అలా ఒకసారి అవి కూడా అన్ని చూసి వస్తాను. ఒకవేళ ఏమైనా మిస్ అయిపోతే దర్శనం మేడం నేను ఊరికే అలా చూస్తానండి. యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ పట్టు అనుకున్నాను, ఇక్కడ ఫ్యాన్సీ కూడా ఉన్నాయంట. అందులోని పట్టు ఓన్లీ కంచిపురం పట్టే అనుకున్నాను. అలా కాకుండా కుప్పడం పట్టు, బనారస్ పట్టు ఏవో చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయేమో చూస్తున్నా. నాకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసుకోవచ్చు కదా. ఇందాక మనం వర్క్ బ్లౌజెస్ చూసాం కదా, ఆ టైప్లో కలర్స్ ఉన్నాయి ఇక్కడ. పర్పుల్ కూడా ఉంది. ఆ చీర ఒకటి బాగా నచ్చింది. లోపలికి వెళ్ళొచ్చా అండి? అది మీ నేత ఫోటో? మీ మగ్గాలు. అది కూడా మా మగ్గాలు. ఓ
14,000 ఉంది. 14,000 దానికన్నా సంక్రాంతి లేదు, చూద్దాం ఇంకా ఏమైనా ఉన్నాయేమో. ఆయన చూపిస్తారు కదా మోడల్స్, చూపిస్తారు కష్టం ఎందుకు వాళ్ళు చూపిస్తారు. ఊరికే అదో సాటిస్ఫాక్షన్ మనం వెళ్ళి చూసుకుంటే. నాకు ఈ మోడల్స్ ఎందుకు చూపించలేరు? మేడం ఇవన్నీ రెగ్యులర్ అన్నమాట అండి. ఎందుకంటే రెగ్యులర్ అనేవి అడిగితే చూపిస్తాము, కొత్త మోడల్స్ అయితే రాగానే చూపిస్తాము ఫస్ట్ అనమాట. ఓకే ఓకే, ఇది కూడా సైడ్ పెట్టండి, నాకు బ్లూ నచ్చింది, నాకు స్కై బ్లూ. ఓకే డన్. బనారస్ కథాన్ అండి ఇది. బనారస్ కథాన్ బనారస్ లో వచ్చే పట్టు అనమాట అండి, దాన్ని కథాన్ అంటారు. ఓ ఇది పట్టేనా? పట్టేనండి ఇది. ఓకే, ఫ్యాన్సీ అన్నారు. అదే అంటే బనారస్ పట్టులో ఫ్యాన్సీ మాట అండి. ఓ ఇది బనారస్ పట్టు కాబట్టి ఫ్యాన్సీ కింద యూజ్ చేస్తారండి. ఇది చాలా బాగుంది, అంటే చాలా ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అండి. చూపించండి, ఆ కలర్ బాగుంది. మీకు అన్ని ఒక మోడల్ చూపిస్తాను మీకు నేను. ఇది బాగుంది, ప్యూర్ లెనిన్ అండి. లెనినా? ప్యూర్ లెనిన్ మీద ఎంబ్రాయిడరీ అండి, బాగుంది. ఈ కలర్ బాగుంది. ఇది వచ్చేసి బనారస్ జార్జెట్ అండి. ఇది జార్జెట్ బనారస్ లో ఇప్పుడు వైట్ జరీ కొత్తగా వస్తుంది అన్నమాట అండి. ఓకే, ఇది ఎంత అండి? సిల్వర్ జరీ కన్నా కొంచెం 2800 రవి. అవునా, చాలా బాగుంది. ఇది చాలా 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 బాగుంది, చాలా 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 బాగుంది. ఇది ఒకటి సైడ్ పెట్టండి. ఇవన్నీ న్యూ మోడల్. ఇది నేను చెప్తాను, సైడ్ పెట్టండి. ఇంకా మీకు ఇంకా సైడ్ పెట్టి చాలా ఉన్నాయండి. ఇది ఒకటి చికెన్ కారీ వర్క్ అండి. ఇదే చికెన్ కర్రీ వర్క్. అవును, కొత్తగా వస్తుంది సార్. మా ఆయన చికెన్ అని అంటే మా ఆవిడకి అసలుకి చికెన్ ఇష్టం. మీరు ఇలాంటి చూపించకండి అంటే. ఇది ఓకే, దీని పేరు చికెన్ కారీ వర్క్ అన్నమాట. ఈ వర్క్ చికెన్ వర్క్ అనా? చికెన్ కారీ వర్క్. ఓకే, ఈ వైట్ అంతా చేస్తారన్నమాట. ఇదంతాను వైట్ రెడ్ ఇది. ఓకే, ఇది ఒకటి మీకు ప్యూర్ ఆర్గంజా. ఆర్గెన్జా. ఇప్పుడు ఆర్గెన్జా కూడా ట్రెండ్ కదా. ఆర్గంజా ట్రెండ్ సార్, అదే మాట. ఇది ప్యూర్ ఆర్గంజా. వీటిని ఫ్యాన్సీ అంటారు, ఆర్గాన్జా ఇవన్నీ. మీకు బార్డర్ వచ్చేసి ప్యూర్ పైతాని బార్డర్ అండి. ఇది బార్డర్ వచ్చేసి ఆ డిజైన్ ని పైతాని బార్డర్, పైతాని డిజైన్ అంటారు అన్నమాట. ఓకే, పైతాని బార్డర్ అండి. బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ అండి, ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్. ఓకే, ఫ్యాన్సీలో ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి. కలర్స్ కూడా ఉంటాయండి, దాంట్లో ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయండి. అంటే అంత లిమిటెడ్ అన్నమాట అండి. దాంట్లో వచ్చేసి 3 వేసి 4 వేసి ఎక్కువ తయారు చేయరు. ఓకే, సో లిమిటెడ్ కలర్స్ వస్తాయి ఇవన్నీ. మా ఆయన ఏదో చెప్తున్నారు. నాకైతే ఇది బాగా నచ్చింది, ఎల్లోది నేను ఆర్గెన్జా వేసుకోను. నీ కాదు, నేను నాకనే ఆలోచిస్తున్నాను రవి, సారీ. ఇది బాగుంది కదా, ఇది కొంచెం రీజనబుల్ గా ఉంది. ఇందులో మాకు కలర్స్ చూపించండి, తీసుకుంటాం. ఓకే అందరికి ఒక టైప్ ఒకే టైప్ ఇచ్చేస్తే బాగుంటుంది చేంజ్ లో కదా, అలా చేస్తాయి కదండి. డన్ అండి. అవును, జర మంచి ఐడియా అది. ఓకే, అబ్బాయి టైప్ బాగుంటాయండి. అబ్బాయిల ఐడియాలు బాగుంటాయి. సో నాకు ఈ షాప్లో చాలా చాలా బాగా నచ్చేసాయి చీరలు, చాలా మటుకు పక్కన పెట్టించమన్నాను. అండ్ ప్రైస్ విషయంలో కూడా హై రేంజ్ ప్రైజెస్ ఉన్నాయి, మనకి లో రేంజ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. అన్ని రకాల వేరియేషన్స్ అంటే ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ ప్రైజెస్ అండ్ మోడల్స్, డిజైన్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఒకటి చూపిస్తున్నారు, బయట కొన్ని చోట్ల ఉండే ప్రైస్ ఒకటి చూపిస్తున్నారు అనమాట. ఆ ప్రైస్ వేరియేషన్ కూడా మనకు తెలుస్తుంది. చూపించడం కాదు, కంపారిజన్ ఎంత అదే నాకు చెప్పడం రాలేదు. బాగా నచ్చింది, మా ఆయనకి కూడా బాగా నచ్చింది, నాకు కూడా బాగా నచ్చింది. బాగా నచ్చింది. ఎందుకంటే ఇదే కనుక బయట అయితే ఒక 10 రూపాయలు తక్కువ దొరుకుతుందేమో మనకు ఫీలింగ్ ఉండకుండా వీళ్ళే ఇక్కడ కావాలంటే చూసుకోండి అని ఇస్తున్నారు కాబట్టి అది బాగానే అనిపించింది. అండ్ నేను పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ఆ కలంకారీ అది చాలా బాగా నచ్చింది. బాగుంది. సో సెలెక్ట్ చేసి నువ్వు పక్కన పెట్టారు, నేను సెలెక్ట్ చేసుకున్న వాటిలో మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్స్లో పెట్టండి. ఊరికే అలా చెప్తున్నాను, నాకు అది సాటిస్ఫాక్షన్. సో ఒక 2-3 చీరలు వేసుకొని చూడన్నా ఏం బాగుందో. 2-3 చీరలు వేసుకుంటే షట్టర్ మూసేస్తారు, ఒకటి వేసుకో. ఒక 2-3 సో ప్యాక్ చేసేసండి, బిల్ చేసేసండి. ఇది మరి ఫ్యాన్సీ పెట్టుకున్నా అవి కూడా తెచ్చేస్తే ఒకేసారి బిల్ చేసేసేయండి. లేట్ అయిపోయింది పాపం మా వల్ల, మీరు కూడా వెయిటింగ్. మనం ఎప్పుడు అంతే, మేము మొన్న ఫోన్ కొన్నప్పుడు అంతే, ఇది మొత్తం ఏఎంబి మాల్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం నారాయణ సిల్క్స్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఓన్లీ షాప్లో వాళ్ళే ఉన్నారు. ఏమంటే మీరు భోజనాలు మీరే తిట్టుకోరు కదా లేట్ చేసామని. కస్టమర్ మెయిన్ అన్నమాట, అంతే కదా, అలా ఉంటుంది. కస్టమర్ హ్యాపీనెస్ వాళ్ళకి హ్యాపీనెస్ అంతే. అదే బిల్ మేడం. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. పట్టుకుంటున్నాను, నేను పట్టుకుంటున్నాను.
సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము అనుకున్న రేంజ్లోనే అంటే మా బడ్జెట్లోనే తీసుకున్నాం, చాలా చీరలు తీసుకున్నాం అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ మీరు కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే ఇది అమీర్పేట్లో ఉందన్నమాట ఈ షాప్. ఏంటో మేము మాట్లాడావు, నువ్వేదో డల్గా ఉంటే నీకు ఇష్టం లేదనుకుంటారు. ఎనర్జెటిక్ తను కూడా ఒకటి తీసుకుంది, ఆ విషయం చెప్పట్లేదు, అందుకే నేను డల్గా ఉన్నాను. తనైతే ఒకసారి పక్కన లాగేసింది మొత్తం. ఒక్కటే కదా రవి. సరే వాళ్ళ పేరు చెప్పి సరే ఏదో ఒకటి అనుకున్నా. మొత్తానికి అయితే కొంతలో కొంత అనుకున్న రేంజ్ కన్నా తక్కువ బడ్జెట్లోనే కవర్ చేశా, కాబట్టి మీ అక్కడ హ్యాపీగానే ఫీల్ అయిపోయింది. మా అక్క కూడా నచ్చాయి, ఫొటోస్ అన్నీ పంపించాను అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నాం.